నమస్కారం, లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్దాం. రాష్ట్రానికి విశాఖ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దేనని జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కొనియాడారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, శ్రావణ్ కుమార్, రామానుజయులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సాగిన పెట్టుబడి వర్గాలతో రాష్ట్రం ప్రగతి పథాన పయనిస్తుందని అన్నారు. దాంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సూపర్ 6 హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేస్తామని ఎమ్మెల్యేలు నసీర్, మాధవి, రామానుజయులు, శ్రావణ్ కుమార్ ప్రకటించారు. సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 1.5 ఇయర్లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీనైతే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ 1.5 ఇయర్లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. హామీ ఇవ్వడం కాదు, అమలు అవుతుంది దీపం పథకం, మీరు చూసుకోండి. అదేవిధంగా మరి బస్సు పథకం అమలైంది. రేపు మార్నింగ్ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో కలిపి అన్నదాత సుఖీబాబు 2వ విడత డబ్బులు అయిపోతున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న కర్నూలు జిల్లా పర్యటనకి వెళ్ళిన సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పట్టణంలోని వారికి 2 సెంట్లు, పల్లెటూరులో నివసించే గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టంగా చెప్పారు. అమలు చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి వదిలేసేది జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ తెలుసు. ఇప్పుడు కాటన్ రైతుల యొక్క సమస్యలు కొన్ని ఉన్నాయి, మీ అందరూ కూడా దృష్టిలో పెట్టారు. ప్రభుత్వ దృష్టిలో పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. సో మీ అందరి అనుమతితో కాటన్ మీద మేము తీసుకున్నటువంటి చర్యల గురించి ఒక మాట మీరు అనుమతిస్తే చెప్తాం. తిరిగి 2014-19లో అదే ఒరవడితో అనేక సంస్థలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ ని చట్టబద్ధంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం అరండల్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రిడ్జ్ పరిరక్షణ కమిటీ నేత బెల్లంకొండ శ్రీనివాసరావు బరవి మాట్లాడారు. అలాగే అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు మాట్లాడారు. 4x4 8 లైన్ల ఐకానిక్ ఫ్లైఓవర్ ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నిర్మించాలన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంతో షాపులు కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం అందించాలన్నారు. నిబంధనలు పాటించాలని హితో పలికారు. కోర్టు ధిక్కారం ఎవరు చేశారు? ఎక్కడా కూడా జేఏసీ ఒక్క అడుగు కానీ, ఒక్క స్టెప్ కానీ, ఒక్క మాట కానీ, ఎక్కడ చట్ట వ్యతిరేకం కానీ నోరు జారి ఒక మాట వాళ్ళని అనటం కానీ ఇవాటికి మర్యాదగానే మాట్లాడుతున్నారు. అటువంటిది ఇంత ఇదుండి 22 ఆర్గనైజేషన్లు ఉన్న వీళ్ళని పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టం వచ్చినట్లు మొదలేసి తప్పు వాళ్ళు చేసి తడిగుడ్డ ఎదుటి వాళ్ళని తినివేసినట్లు అవుతుంది. డెవలప్ చేస్తున్నామన్నారు. ఇది సిఆర్డిఏ పరిధిలో ఉన్నది. గుంటూరు సిఆర్డిఏ పరిధిలో ఉన్న 100 కోట్లు దీనికి తెచ్చామని చెబుతున్నారు. 73 కోట్ల కాంట్రాక్ట్ పిలిచారు. గుంటూరు తూర్పులోని ఎమ్మెల్యే నసీర్ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయ నిధి చెక్కులు పంపిణీ జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సుమారు 19 లక్షల రూపాయల చెక్కులను బాధిత రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడారు. ఇప్పటి వరకు తూర్పులో సుమారు 6.5 కోట్ల సహాయ నిధి చెక్కులను అందించామన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఏదైతే వైద్య ఖర్చుల కోసం దాదాపు ఈరోజు 19 లక్షల రూపాయలతో పాటు ఇప్పటికే 6.28 లక్షల రూపాయల వరకు మన నియోజకవర్గంలో వైద్య సదుపాయాల కోసం పేద ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని అది కోలుకోలేక ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనేటువంటి వాళ్ళు ఆర్థికంగా చిత్తకలబడిపోవడం అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సహాయాన్ని ద్వారా ఇప్పటికే 6.5 కోట్ల రూపాయల వరకు విరివిరిగా సహాయం అందించడం జరిగింది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తుంది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ముఖ్యమంత్రి సహాయానికి ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నంగా ఉండాలని ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం అనేక అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందుకుంటున్నటువంటి సంక్షేమానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. జిల్లా గ్రంథాలయంలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి జనరల్ నాలెడ్జ్ పై అవగాహన కల్పించారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ ఆధ్వర్యాన ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ చైర్మన్ గుర్రం మురళీ మోహన్ నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా సుబ్బరత్నమ్మ, మురళీ మోహన్ మాట్లాడారు. 58వ జాతీయ గ్రంథాలయ దినోత్సవంలో భాగంగా ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారు కోరిక మేరకు ఈరోజు విద్యార్థుల్లో భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణించాలని, అదేవిధంగా వాళ్ళు జీవితంలో ఉన్న స్థానాలను చేరుకోవాలని ఉద్దేశంతో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా క్విజ్ కార్యక్రమాన్ని ఈరోజు మరి మేడం గారి సెక్రటరీ గారు అయినటువంటి సుబ్బరత్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు 5వ రోజు 7, 8, 9, 10 తరగతుల వాళ్ళకి క్విజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులందరూ కానీ పాల్గొనడం జరిగింది. కులగణన వెంటనే చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోట మల్యాద్రి, అరుణ్ కుమార్ తదితరులు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా కులగణనతో కూడిన జనగణనను చేపట్టాలన్నారు. గిరిజన బలహీన వర్గాల మీద సామాజిక రాజకీయ దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. భారతదేశ చరిత్ర ఒక ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక విశిష్ట జాతి. ఇలాంటి విశిష్ట జాతి పలు సంస్కృతుల్ని, పలు భాషల్ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశ ఐక్యతని, సమగ్రతని చిచ్చు పెట్టే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాల్ని చేస్తూ ఉన్నాయి. అలాంటి విభజన రాజకీయాల కారణంగానే మణిపూర్లో మహిళల్ని వివస్థలు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని చూసాం. ఒక్క 2022 సంవత్సరంలో చూస్తేనే 51,000 దాడులు దేశవ్యాప్తంగా దళితుల మీద జరిగినాయి. అలాగే సుమారు 9,800 దాడులు గిరిజనుల మీద జరిగినాయి. 13,000 దాడులు మైనారిటీల మీద జరిగినాయి. ఇలా ఈ కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కలు చెప్పుకుంటే ప్రతి సంవత్సరం ఈ దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ఈ రోజు మహిళా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ప్రతి మంగళవారం ఎమ్మెల్యే మాధవి ప్రత్యేకంగా మహిళా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను స్వయంగా ఆలకించి తక్కువ వ్యవధిలో మాధవి పరిష్కరిస్తున్నారు. కూడా తమ సమస్యలతో ఈ ఆఫీస్కి వస్తున్నప్పుడు చాలా రకాలైన సమస్యలతో వస్తూ ఉన్నారు. వాటికి పరిష్కారంతో బయటకు వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మహిళలు చాలా స్వేచ్ఛగా వారికి ఉన్న సమస్యల్ని చెప్పుకునే ఒక మనిషి ఉంది అన్న భరోసాతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్కి రావడం అనేది మా యొక్క ఆనందానికి హద్దులు లేవా అన్నంత బాగా మాకు అనిపిస్తూ ఉంది. ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం, దాన్ని ముందుకు ఇలాగే కొనసాగించడం, మరి ఇటు మా సిబ్బంది అదేవిధంగా అధికారుల్ని ఇక్కడ కూర్చోబెట్టి వారి యొక్క సమస్యల్ని విని
తక్షణమే పరిష్కారం అందించగలిగే ప్రతి సమస్యని తక్షణమే పరిష్కారం అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్లో పరిస్థితి ఎలా అయిందంటే, పురుషులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే కూడా ఒక మహిళని ఎత్తుక్కుని ముందు వారిని ఉంచుకుని వారి సమస్యని మా దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా ఈరోజు కొందరు పురుషులు రావాలి అని అంటే కూడా ఒక మహిళను తీసుకొని వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు వారి కోసమే కేటాయించడం అనేది అభినందనీయంగా అందరూ ఆశీర్వదిస్తున్న పరిస్థితి పరిణామంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పెన్షన్ కానివ్వండి, లేదంటే వేధింపులు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో సమస్యలు కానివ్వండి, హాస్పిటల్స్లో సమస్యలు కానివ్వండి, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాగ అనేక సమస్యలతో ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి క్యాడర్ అంటే మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల పాటు కంప్లీట్గా కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరిగి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సమస్యల్ని తీసుకొని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అనేది చాలా చాలా అభినందనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మాత్రమే ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యను చెప్పుకొని పరిష్కారం చూపించుకొని వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు కార్యకర్తలతో సహా కూడా ఇక్కడికి రావడం, వారి సమస్యను చాలా స్వేచ్ఛగా చెప్పుకోవడం, వాటికి పరిష్కార మార్గాన్ని చూసి వెళ్ళడం అనేది స్వాగతిస్తున్న కార్యక్రమం. ఇది ఇలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మహిళల యొక్క సమస్యలు అన్నీ కూడా సాధ్యమైనంత మేరకు పరిష్కరించి వారి మనసుల్లో, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. అందరూ దీనికి ఆశీర్వదిస్తున్నారు. ఇందాక మా సోదరులు జనసేన పార్టీ వాయిస్ స్పోక్స్ పర్సన్ అయిన ఆళ్ళ హరి గారు కూడా చెప్తూ, బయట ఎలా ఉంది అంటే నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ స్థాయి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది వాళ్ళకి నిరంతరం ప్రజల్లో ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజులు కేటాయించి వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ మీరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని వారు కూడా వారి మాటల్లో చెప్పడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మా కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ మహిళల్ని ముందుకు ప్రోత్సహిస్తూ ఇలాగా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వ నాయకులు, పార్టీ అందరూ కూడా మేము శ్రమిస్తూ ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తాము. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.